హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. ఈ వీడియో అనేది ఇట్స్ మోర్ అబౌట్ లీడర్షిప్ గురించి మాట్లాడడానికి చేసిన ప్రయత్నం. లీడర్షిప్ అంటే క్యాప్టెన్ లీడర్షిప్ కాదు, ఓనర్స్ లీడర్షిప్. ఎందుకంటే ఐపీఎల్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇస్ అ ఫ్రాంచైజ్ క్రికెట్. అంటే ఇక్కడ మీకు ఎంత కోచ్ క్యాప్టెన్ టీంని నడిపిస్తూ ఉన్నా, టీంని క్రియేట్ చేసి అదే టీంకి రకరకాల బ్రాండింగ్లు కానీ ఎట్సెట్రా రావడం కానీ డబ్బులు పెట్టేది కానీ ఓనర్స్. సో వాళ్ళ స్టైల్ ఆఫ్ లీడర్షిప్ కూడా టీమ్ పర్ఫార్మెన్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ లీడర్షిప్ ఏంటి అండ్ ఏది ఇటువంటి క్రికెట్కి మంచిది అనేది మనం మాట్లాడుకోవడంలో చిన్న ప్రయత్నం అనేది చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. లీడర్షిప్ అనేది పలు రకాలుగా ఉంటాయి. కొంతమంది డెమోక్రాటిక్ లీడర్షిప్ ఫాలో అవుతారు, కొంతమంది ఆటోక్రాటిక్ అథారిటేరియన్ లీడర్షిప్ ఫాలో అవుతారు, కొంతమంది డిక్టేటర్ కైండ్ ఆఫ్ లీడర్షిప్ ఫాలో అవుతారు బిజినెస్లో. అండ్ కొంతమంది ఇల్లేజే ఫేర్ అంటారు, అంటే అదొక రకమైన కైండ్ ఆఫ్ లీడర్షిప్. అది కొంతమంది ట్రాన్స్ఫార్మేషనల్ లీడర్షిప్ అనేది వాడతారు, కొంతమంది ట్రాన్సాక్షనల్ లీడర్షిప్ అనేది వాడతారు, కొంతమంది సర్వెంట్ లీడర్షిప్ అని మాట్లాడతారు. అంటే సర్వెంట్ లీడర్షిప్ అంటే ద బాస్ ఈజ్ రెడీ టు డూ ఎనీథింగ్ ఫర్ ది ఎంప్లాయీస్. సో అలాంటి ఒక క్లుప్తంగా మనం విభజించుకోవాలంటే ఇలాంటివి ఉంటాయి. బట్ మోస్ట్లీ మనం బిజినెస్లో మనం చూసేది ఐదర్ డెమోక్రాటిక్, ఆటోక్రాటిక్ ఆర్ ప్రాబబ్లీ కొంతవరకు లేజే ఫేర్. ఇవన్నీ కూడా కాస్త ఎక్కువగా చూస్తూ ఉంటాం. అండ్ అందులో దెన్ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ కరిజ్మా. సో ఆ కరిజ్మాని తీసుకొచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు లీడర్స్గా. సో ఎవరెవరు ఏ టీమ్స్ ఏ కేటగిరీలో పడతాయి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇవన్నీ ఎందుకు చేస్తానంటే, టూ ఓనర్స్ హ్యావ్ రాయల్లీ గివెన్ ఫుటేజ్ టు ఎవ్రీబడి ఇన్ దిస్ ఐపీఎల్ స్టేక్ హోల్డర్షిప్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఇచ్చారు. ముంబై ఇండియన్స్ అండ్ లక్నో సూపర్ జైంట్స్ వాళ్ళు ఇచ్చిన ఫుటేజ్ అంతా ఇంత కాదు. ఫ్యాన్స్కి కానీ, ట్రోలర్స్కి కానీ, మీమర్స్కి కానీ, డిస్కషన్ చేసే వాళ్ళకి కానీ. బట్ వాట్ ఇట్ ఈజ్ అండ్ ఎక్కడ తప్పిదాలు జరిగాయి, ఎక్కడ కరెక్ట్ జరిగింది అనే దాని మీద చిన్న వీడియోగా మాట్లాడుకుందాం మనం. ఆ తర్వాత దెన్ ఇట్ విల్ బి ఇండియన్ వరల్డ్ కప్ ప్లేయర్స్ ఎవరైతే ఐపీఎల్లో పర్ఫామ్ చేశారో వాళ్ళకి చిన్నగా ఎలా పర్ఫామ్ చేశారని మాట్లాడుకొని దెన్ విల్ ఎండ్ ది ఐపీఎల్ డిస్కషన్ హియర్. అది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఈ వీడియోలో మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే కనుక కొన్ని సక్సెస్ఫుల్ టీమ్స్ ఏ ప్యాటర్న్స్ అనేవి ఫాలో అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ ముంబై ఇండియన్స్ తీసుకోండి. ముంబై ఇండియన్స్ దే ఫాలో అ ట్రాన్స్ఫార్మేషనల్ లీడర్షిప్ మోడల్. మీరు దినేష్ కార్తిక్ ఇంటర్వ్యూ చూసినా, లేకపోతే మీరు కొంతమంది ముంబై ఇండియన్స్ వాళ్ళ ఇంటర్వ్యూ చూసినా కూడా ప్రతిసారి ఏదన్నా ఒక ప్లేయర్ ఇఫ్ యూ వాంట్స్ టు డూ సంథింగ్, ఏదో బెటర్మెంట్ చేసుకోవాలన్నా, ఏదన్నా బాగా ఆడాలి అనుకుంటే కనుక వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తారు. ఒక ప్లేయర్ని తీసుకొని యూ హ్యావ్ టు బికమ్ బెటర్ ప్లేయర్ సో దట్ మా టీం బెనిఫిట్ అవుతుంది అని నమ్మే టీం ఇస్ ముంబై ఇండియన్స్. ఆ స్థాయిలో ప్రతి ఒక్కరిని కూడా మోటివేట్ చేయడం, ప్రతి ఒక్కరికి ఫెసిలిటీలు కలిగిస్తూ ఉండడం, ఆ విధంగా ముందుకు వెళ్తూ వస్తారు. అండ్ ద వెరీ ప్రొఫెషనల్ అబౌట్ ఇట్ అండ్ దే ఎక్స్పెక్ట్ రిజల్ట్స్. సో దర్ ఇస్ లాట్ ఆఫ్ రిజల్ట్ ఓరియంటేషన్ ఈ ముంబై ఇండియన్స్ సెటప్లో. రాయుడు కూడా అదే మాట క్లియర్గా చెప్పాడు. దాన్ని కొంచెం ద్వంద్వార్థాలుగా తీసుకొని వేరే రకంగా వెళ్ళిపోయింది, కానీ ఆ ట్రాన్స్ఫర్మేషనల్ లీడర్షిప్ యూ గెట్ బెటర్ అండ్ ప్రొవైడ్ రిజల్ట్స్ అనేది వాళ్ళ క్రీడో. అండ్ దాంతోపాటు ఒక చిన్న బ్యూరోక్రసీ కూడా ఉంది. బ్యూరోక్రసీ అంటే ఏదో గవర్నమెంట్ జాబ్లు, ఆర్టీఓలు అట్లాంటివి కావు. బ్యూరోక్రసీ ఇస్ ద హైరార్కీ. ఓనర్ ఉన్నాడు, ఆ తర్వాత ఇంకెవరో ఉన్నారు, దెన్ దెర్ ఇస్ ఆ టీమ్. మొత్తం ముంబై ఇండియన్స్ ఒక డైరెక్టర్ టీంలో ఉన్నారు, మహిళ జయవర్ధిని వాళ్ళందరూ ఉన్నారు. ఆ తర్వాత ఇండివిజువల్ టీమ్స్లో ఉన్న కోచెస్ కనిపిస్తూ ఉంటారు, సపోర్ట్ స్టాఫ్ కనిపిస్తూ ఉంటారు, క్యాప్టెన్ అండ్ అదర్ టీమ్స్ అండ్ ఆల్. దర్ ఇస్ అ ప్రాపర్ హైరార్కీ. సో ఒక బ్యూరోక్రాటిక్ లీడర్షిప్ మోడల్ ఉంది, ఒక ట్రాన్స్ఫర్మేషనల్ లీడర్షిప్ మోడల్ ఉన్నప్పుడు వన్ థింగ్ దట్ ద టీమ్ మేనేజ్మెంట్ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఆఫ్ హిస్ ఇమోషన్స్. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే హ్యూమన్ రిసోర్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. స్పోర్ట్ ఈజ్ అ వెరీ ఇమోషనల్ థింగ్. ఫ్యాన్స్గా మనం ఎమోషనల్ అవుతున్నాం అంటే ప్లేయర్స్ ఎంత ఎమోషనల్ అవుతారో ఆలోచించుకోండి. ఇఫ్ దోస్ ఎమోషన్స్ ఆర్ నాట్ టేకెన్ కేర్ ఆఫ్, ఇబ్బందులు అవుతాయి. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా విషయంలో దట్ ఎమోషన్స్ వర్ నాట్ టేకెన్ కేర్ ఆఫ్. ట్రాన్స్ఫర్మేషనల్ లీడర్షిప్ కాబట్టి టీం మూడేళ్లుగా సరిగా చేయట్లేదు, ఉన్న కెప్టెన్ సరిగా ఆడట్లేదు అని చెప్పేసి దే వెంట్ అండ్ గాట్ హార్దిక్ పాండ్యా అని. అతను వచ్చాడు, పెద్ద అమౌంట్ ఇచ్చారు, ఆల్ దట్ ఈస్ గుడ్. బట్ ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటి అంటే కనుక మీకు 5 సార్లు ట్రాఫీ గెలిపించే ప్రయత్నం చేశాడు. అందులో విక్టోరియస్గా తయారాడు రోహిత్ శర్మ. సో దర్ ఇస్ లాట్ ఆఫ్ ఇమోషన్ అటాచ్డ్ విత్ ఫ్యాన్స్ అండ్ ఉన్న ప్లేయర్లకు కూడా. రోహిత్ శర్మ ఇస్ ఆల్వేస్ అ ఫేవరెట్ ముంబై ఇండియన్స్ ప్లేయర్స్ అందరికీ. సో అక్కడ అతనికి చెప్పకుండా చేయడం అనేది ఇబ్బంది అవుతుంది. అలాగే స్కై అండ్ బుమ్రా లాయల్గా ఉన్నారు. వాళ్ళు కాకుండా హార్దిక్ని తెచ్చినప్పుడు వాళ్ళని కూడా ఇక్కడ ఇమోషనల్గా పిక్చర్ పర్ఫెక్ట్గా వాళ్ళని హ్యాండిల్ చేసుకుని ఉంటే ఇంత సిచ్యువేషన్ ఉండేది కాదు. దే థాట్ గెలిస్తే సరిపోతుంది అనుకున్నారు. దట్ ఈస్ నాట్ హౌ స్పోర్ట్ వర్క్స్. ఎందుకంటే ఒక చేంజ్ జరుగుతున్నప్పుడు దానికి పర్ఫెక్ట్గా ఒక సెన్స్ ఆఫ్ అకౌంటబిలిటీ అనేది ఉన్న స్టేక్ హోల్డర్స్ అందరికీ ఇవ్వాలి. ముంబై ఇండియన్స్ ఫెయిల్డ్ ఇన్ దాట్. దే థాట్ ఓకే బ్యూరోక్రసీ ఉంది, ట్రాన్స్ఫర్మేషనల్ రిలేషన్షిప్ అనేది ఉంది, ఓనర్షిప్ అనేది ఇలాగే ఉంటుంది, రిజల్ట్స్ వచ్చాయంటే చాలా అనుకున్నారు, రిజల్ట్స్ రాలేదు, రచ్చ అయిపోయింది వాళ్ళకి. సో దే విల్ గెట్ దట్ ఇమోషనల్ యాంగిల్ ఏమో అనిపిస్తుంది నాకు నెక్స్ట్ ఇయర్ విత్ లాట్ ఆఫ్ పీపుల్ గోయింగ్ అవే, లాట్ ఆఫ్ పీపుల్ కమింగ్ ఇన్. ఆ తేడా అనేది జరగాలి. దే డిడ్ దట్, దే వర్ లైక్ దట్.
లాస్ట్ సీజన్ దాకా కూడా కాస్త ఇమోషనల్ యాంగిల్ ఉండింది, బట్ సమ్హౌ దే వెంట్ అవే, అందుకే ఇబ్బంది అయింది. ఇప్పుడు అదే మీరు సిఎస్కేని తీసుకోండి, ఎన్ శ్రీనివాసన్, తర్వాత కాశీ, తర్వాత వీళ్ళందరూ కూడా అక్కడ వాట్ దే డిడ్ ఇస్ ఒక కరిజ్మాటిక్ లీడర్షిప్ని అండ్ అలాగే ఒక లేజీ ఫేర్ లీడర్షిప్ని కలిపి వాడారు. లేజీ ఫేర్ లీడర్షిప్ అంటే ఏంటి అంటే ప్లేయర్లందరూ, ఎంప్లాయీస్ కానీ ప్లేయర్లందరికీ కానీ మీకు కావాల్సింది మీరు చేసుకోండి, గెట్ బెటర్, మీకు కావాల్సింది మీరు చేసుకోండి, మీకు నచ్చినట్టు మీరు ఉండండి అని చెప్పారు. సో వాళ్ళకి ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషనల్ ఓనర్షిప్లో అండ్ అలాగే లేజీ ఫేర్ ఓనర్షిప్లో తేడా ఏంటంటే ట్రాన్స్ఫర్మేషనల్ ఓనర్షిప్లో యూ డ్రైవ్ దెమ్ టువర్డ్స్ ద రిజల్ట్, లేజీ ఫేర్ యూ ఆర్ నాట్ డ్రైవింగ్ దెమ్ టువర్డ్స్ రిజల్ట్. వాళ్ళకి వాళ్ళే మీరు కానివ్వండి, మీకు ఏది నచ్చితే మీరు చేసుకోండి అన్నట్టుగా పెట్టుకున్నారు. ఇలా ఉన్నప్పుడు ఒక గోల్ ఓరియంటెడ్గా ముందుకు వెళ్ళడం చాలా కష్టం అవుతుంది. అలా జరగాలి అంటే కనుక ఒక ఆటోక్రాటిక్ డెసిషన్ మేకర్ ఉండాలి. ఆటోక్రాటిక్ డెసిషన్ మేకర్ ఉన్నా అంటే ఇట్ మైట్ జస్ట్ గెట్ ఇన్ టు ఒక డిక్టేటర్ లాగా తయారవుతున్నా అనిపిస్తుంది. అలా ఉండకుండా ఉండాలంటే ఒక కరిజ్మాటిక్ లీడర్ ఉండాలి. అక్కడ ఫస్ట్ సీజన్లోనే ఐడెంటిఫై చేశారు ఆ కరిజ్మాటిక్ లీడర్ని. సో ధోని అక్కడుండి మీకు నచ్చింది మీరు చేసుకోండి బాస్ అని చెప్పాడు, మీకు నచ్చింది మీరు చేసుకొని రెడీగా ఉండండి అని చెప్పాడు, అండ్ హీ టేక్స్ ఆల్ ద కాల్స్. సో దానివల్ల ఏమైందంటే ఒక కంప్లీట్ ట్రస్ట్ బేస్డ్ రిలేషన్షిప్ అనేది తయారైంది బిట్వీన్ సిఎస్కే అండ్ ఎంఎస్ ధోని. ఆ ట్రస్ట్ ఉండడం వల్ల సిఎస్కే ఈజ్ రన్ బై ఎంఎస్ ధోని. ఆల్ ద ఓనర్స్ ఉన్నారు, అక్కడ కాస్త హైరార్కీ ఉంది కాదనట్లేదు, బట్ దిస్ ఇస్ హౌ సిఎస్కే ఆపరేట్స్. సక్సెస్ఫుల్గా ఉన్నారు, అందుకే సిఎస్కేకి వెళ్ళిన ప్రతి ప్లేయర్ కూడా వీఆర్ వెరీ హ్యాపీ అని చెప్తారు. యూ కెన్ టేక్ మెన్ అవుట్ ఆఫ్ సిఎస్కే బట్ యూ నాట్ టేక్ సిఎస్కే అవుట్ ఆఫ్ మెన్ అని స్టేట్మెంట్లు వస్తూ ఉంటే ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి అది చూస్తూ వచ్చాయి. సో అది వర్కౌట్ అవుతూ వచ్చింది టిల్ దెర్ ఇస్ ఎంఎస్ ధోని అట్ ద హెల్ప్. ఇప్పుడు రుతురాజ్ వచ్చాడు, అది వర్కౌట్ అవుతుందా? దట్స్ అ బిగ్ ఛాలెంజ్. అందుకే ధోనిని మెంటర్గానో ఎక్కడగానో వాడే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ అది జరిగితే కనుక హౌ మచ్ ఆఫ్ అ డిసిషన్ క్యాప్టెన్ తీసుకుంటాడనే దాని మీద కూడా క్వశ్చన్స్ వస్తాయి. సో సిఎస్కే నెక్స్ట్ ఇయర్ ఎలా వాళ్ళు ముందుకెళ్తారనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారే ఒక అంశం. నౌ యూ లుక్ ఎట్ పంజాబ్ కింగ్స్ ఫర్ ఎగ్జాంపుల్. చాలా మంది ఓనర్స్ ఉన్నారు, వాళ్ళు ఒక డెమోక్రాటిక్ ఓనర్షిప్ మోడల్ ఫాలో అవుతారు. అన్ఫార్చునేట్లీ ఆ డెమోక్రసీ అనేది విత్ ఇన్ ద ఓనర్స్గా తయారైంది, కానీ స్టేక్ హోల్డర్స్ దగ్గర నుంచి ఆ డెమోక్రాటిక్ లీడర్షిప్ అనే ఫార్ములా వర్కౌట్ కావట్లేదు వాళ్ళకి. సో విత్ ఇన్ ద ఓనర్షిప్ మీరు ఒక డెసిషన్ తీసుకోవాలి అంటే కనుక 6-7 కన్సల్ట్ చేసి అందులో ఎవరు ఎక్కువగా మాట్లాడతారు, ఎవరు ఎక్కువ డామినెంట్గా ఉన్నారు, ఎవరిని ఎక్కువ సాటిస్ఫై చేయాలనుకుంటున్న ప్రయత్నంలో డెఫినెట్లీ యువర్ పర్ఫార్మెన్స్ స్ట్రగుల్స్. అందులో ఇఫ్ యూ ఇన్వాల్వ్ కోచ్ ఆల్సో ఇన్ టు ద పిక్చర్, ఇఫ్ యూ ఇన్వాల్వ్ క్యాప్టెన్ ఆల్సో ఇన్ టు ద పిక్చర్, ఇబ్బందులు అవుతాయి. అండ్ ప్రీవియస్గా కొంతమంది సపోర్ట్ స్టాఫ్కి వాళ్ళకి గొడవలు జరిగాయి, వాళ్ళ కోచ్లు చేంజ్ అవుతూ వచ్చారు, రకరకాల సమీకరణాలు మారుతూ వచ్చాయి. సో ఫర్ దెమ్ దే నీడ్ టు హ్యావ్ అ ప్రాపర్ ట్రస్ట్ ఇన్ ద ప్లేయర్స్. సో అలాంటి ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఎవరు చేయలేకపోయారు. సో ముంబై ఇండియన్స్ కానీ లేదా పీబీకేఎస్ కానీ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత ఎందుకు జరిగింది, ఏం జరిగింది అని చెప్పేసి చాలా గట్టిగా సమీక్షలు కోరతారు వాళ్ళ టీముల దగ్గర నుంచి. అంత ఈజీగా తప్పించుకునే విషయం కాదు. సిఎస్కే నెవర్ డస్ దట్. బట్ ముంబై ఇండియన్స్ పీబీకేఎస్ కోరతారు ఆ ఒక సమీక్షని. ఆ సమీక్ష కోరేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎండ్ ఆఫ్ ద డే దే ఆర్ ఆల్సో హ్యూమన్స్. మీరు బయట ఉండే ఎమోషనల్ ఫీలియర్, లోపల ఉండే ఎమోషనల్ ఫీలియర్ వాళ్ళు చాలా గట్టిగా ఇబ్బందికరమైన సిచ్యువేషన్లో ఉంటారు. వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేసే విధంగా కూడా ఉండాలి. పంజాబ్ కింగ్స్ అదొక పెద్ద ప్రాబ్లం ఉంది. కరిజ్మాటిక్ లీడర్గా ప్రీతి సింతా ఉంది అనుకుంటే కనుక ఎక్కువ షేర్ లేదు తనకి పంజాబ్ కింగ్స్లో. సో దేర్ ఇస్ అ డిఫికల్టీ దేర్. అందుకే ఆ టీమ్ ఈజ్ నాట్ పర్ఫార్మింగ్ దాట్ మచ్. అందుకే ఓనర్స్ పరంగా కూడా కొన్ని మార్పులు జరగాలి వాళ్ళ ఆలోచనలో, వాళ్ళ వైఖరిలో. అది పంజాబ్ కింగ్స్కి సంబంధించి. టు అన్ ఎక్స్టెంట్ ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఇంతే. వాళ్ళ దగ్గర జిఎంఆర్ అండ్ అలాగే జేఎస్డబ్ల్యూ, అటు కోచ్లు ఇటు ఎంప్లాయీస్ అటు ఎంప్లాయీస్ అంతా కలిసి వర్కింగ్ ఫర్ అ కామన్ గోల్. ఒక మర్జర్ అక్విజిషన్ జరిగినప్పుడు ఎవరిని మేము తీసేయట్లేదు, అందరం కలిసి వర్క్ చేస్తాం అనే ఒక పాలసీని ఫాలో అవుతూ ఉన్నారు. ఇన్ దట్ ప్రాసెస్ ఏమవుతుందంటే కనుక రెండు వైపులా కూడా సాటిస్ఫాక్టరీగా ఉండే ఒక డిసిషన్స్ రావాలి. పంజాబ్ కింగ్స్ అయితే మెనీ ప్లేయర్స్, ఇక్కడైతే 2 ప్లేయర్లే ఉన్నారు. అండ్ వాళ్ళకు కూడా ఫ్రమ్ ద స్టార్ట్ ఇట్ హ్యాస్ బిన్ టఫ్. ఒక ప్రాపర్ లీడర్ని ఐడెంటిఫై చేయలేకపోయారు. సెహ్వాగ్ వెంటవే, గంభీర్ వెంటవే, అయ్యర్ వెంటవే, తర్వాత రిషబ్ పంత్లో ఐడెంటిఫై చేశారు. అండ్ రిషబ్ పంత్ రావడంతో దెర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ గ్లూ ఈ యొక్క ఢిల్లీ క్యాపిటల్స్కి, ఎస్పెషలీ తన యాక్సిడెంట్ అయిన తర్వాత వచ్చాడు కాబట్టి. సో అదలా బేస్ చేసుకుని ముందుకెళ్తారో చూడాలి. ఇట్ హెస్ బీన్ గుడ్, వాళ్ళకి ఏం ప్రాబ్లం అనేది కనిపించలేదు కానీ, బట్ అగైన్ ఢిల్లీ క్యాపిటల్స్ కమాన్ ఇది టీమ్ అనే ఫీలింగ్ మాత్రం వాళ్ళు ఇవ్వరు. ది గుడ్ పర్ఫార్మర్స్, వాళ్ళు స్ట్రగుల్ అయ్యారు, వాళ్ళు వచ్చారు ప్లే ఆఫ్స్కి, వాళ్ళకి అటు ఇటు అయింది. బట్ దిస్ ఈస్ దేర్ ఇష్యూ. రాజస్థాన్ రాయల్స్ స్టిల్ 2 ఏళ్ల క్రితం దాకా అసలు ఏం జరుగుతుంది వాళ్ళ దగ్గర అనేది అర్థం కాదు. బట్ రైట్ నౌ దర్ మేకింగ్ ఆల్ ద రైట్ కాల్స్. ఒక డైరెక్టర్ని అపాయింట్ చేశారు, అతనికి పూర్తి బాధ్యతను అప్పగించి సిస్టమ్ అంతా కూడా ప్లేస్లో పెట్టారు, ప్లేయర్స్కి కావాల్సిన వాతావరణం తీసుకొచ్చి పెట్టారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ పిక్చర్ పర్ఫెక్ట్ ఇక్కడ. సో ఇది కూడా ఒక రకమైన ట్రాన్స్ఫర్మేషనల్ ఓనర్షిప్. వీరు జైస్వాల్, పరాగ్ వాళ్ళందరినీ కూడా మీరు బెటర్ అవ్వాలి, మీరు టీం కోసం ఆడాలని చెప్తూ వచ్చారు. బట్ అక్కడ అలా ఉంటూనే వాళ్ళు కాస్త ఇమోషన్ అనేది జోడించారు. కరిజ్మా లేదు వాళ్ళ దగ్గర, బట్ దెర్ ఇస్ ఇమోషన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే యూ ట్రై టు డూ వెల్ ఫర్ ద టీమ్.
దానికి తోడు సోషల్ మీడియా కంటెంట్ రావడం, వాళ్ళందరినీ కూడా ఎంగేజ్ చేయడం, ఇవంతా కూడా బాగా హెల్ప్ అయింది. సో ఆ ట్రాన్స్ఫర్మేషనల్ అండ్ ఇమోషనల్ లీడర్షిప్ విల్ ఆల్వేస్ వర్క్. అండ్ అందుకే లాస్ట్ 2-3 yearsగా చూస్తే కనుక రాజస్థాన్ రాయల్స్ పర్ఫార్మెన్స్ అనేది మెరుగుపడింది. అండ్ ఈసారి సరే వాళ్ళు కొంచెం స్లిప్ అయ్యారు, అది వేరే విషయం, కానీ బట్ స్టిల్ దర్ గెటింగ్ అ గుడ్ టీమ్. ఆప్షన్లో 13 కోట్లు ఉన్నా కూడా ఎగ్జాక్ట్లీ నో హూ టు గెట్. ఇవన్నీ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి వాళ్ళకి. నౌ లెట్ us see what happens with ఆర్సీబీ విషయానికి వచ్చేసరికి అసలు ఓనర్ అవ్వడానికి కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎందుకంటే ఎవరి దగ్గర నుంచి స్టార్ట్ అయింది, ఎవరి దగ్గర వెళ్ళింది అనేది అర్థం కాల. బట్ ఆర్సీబీ ఆల్సో రన్స్ బై మార్కెట్. అంటే ఆర్సీబీ ఎలా ఉంది అంటే కనుక ఒక కరిజ్మాటిక్ లీడర్ని ముందు పెడదాం అనుకుంటుంది, విచ్ ఇస్ విరాట్ కోహ్లీ. ఓనర్స్గా వాళ్ళు ముందుకు రావట్లేదు, విరాట్ కోహ్లీని ముందు పెడుతున్నారు. సో అన్ ఎంప్లాయీ ఈజ్ యాక్చువల్లీ లీడింగ్ అ కంపెనీ, ఒక రకంగా మనం మాట్లాడుకుంటే కనుక. బట్ ఆ పరిస్థితిలో ఏమవుతుంది అంటే దీస్ గైస్ ఆర్ ఓన్లీ ఫోకస్డ్ ఆన్ గెటింగ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఫ్రమ్ విరాట్ కోహ్లీ. అంటే ఇక్కడ ఏమవుతుంది, విరాట్ కోహ్లీని పెట్టి రెవెన్యూస్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో టీం పరంగా చూసుకుంటే దిర్ ఆల్ ఫోకస్డ్ ఆన్ బ్రాండ్స్, దిర్ ఆల్ ఫోకస్డ్ ఆన్ హ్యూజ్ సెల్లింగ్ పాయింట్ ప్లేయర్స్. అందుకే వాళ్ళకి ఎప్పుడు కూడా ఒక మ్యాక్స్వెల్, ఒక గెయిల్, ఒక ఏబిడి, ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక అటువంటి ప్లేయర్సే కావాలని చెప్పేసి కోరుకుంటూ వచ్చారు. గ్రీన్ లాంటి వాళ్ళని కోరుకుంటూ వచ్చారు. టాప్ ప్లేయర్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. WPLలో కూడా స్మృతి మందన, రిచా ఘోష్, ఎలిస్ పెరీ, ఆల్ టాప్ నాచ్ ప్లేయర్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. వీ హ్యావ్ ద బెస్ట్ అని చెప్పే ప్రయత్నం చేస్తూనే ఒక కరిజ్మాటిక్ ఎంప్లాయీని వాళ్ళు ఒక ముందుకు తోస్తారు. సో దీనివల్ల ఆటోమేటిక్గా ఏమవుతుందంటే కనుక ఒక చిన్న బయట ప్రపంచానికి యూ ఫీల్ దట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అండ్ వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈ యొక్క లీడర్తో ఎంగేజ్ చేస్తారు కాబట్టి, ఒక క్యాప్టెన్తోనో లేకపోతే లీడర్తో ఎంగేజ్ చేస్తారు కాబట్టి ఆటోమేటికలీ దెర్ ఇస్ లాట్ ఆఫ్ అఫినిటీ విత్ వన్ ప్లేయర్తో అంత అఫినిటీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వెన్ మీరు అతన్నే ఇదిగా పెట్టి వేరే ప్లేయర్స్ అందరూ కూడా అతనికన్నా ముందు చూసుకుంటే కానీ కొంచెం ఇబ్బందికరంగా వాతావరణం వచ్చినప్పుడు యూ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. ఆ కేర్ఫుల్గా లేకపోతే కనుక చాలా చాలా ఇబ్బందులు అవుతాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ దే గెట్ పర్సీవ్డ్. ఇప్పుడు కూడా చూడండి, ఆర్సీబీని చాలామంది ట్రోల్ చేస్తారు. సిఎస్కేని, ముంబైని ట్రోల్ చేసే వాళ్ళ సంఖ్య ఉంది, బట్ ఆర్సీబీని ట్రోల్ చేసే వాళ్ళ సంఖ్య కన్నా తక్కువే అది. దానికి కారణం సంహౌ ఆ ఫ్యాన్తో ఆ కనెక్ట్ ఏర్పాటు చేసుకునే ఒక ఇదిలో దే ఆల్సో లెట్ గాన్ ఆఫ్ మెనీ పీపుల్ కూడా బీన్ దర్ ఫ్యాన్స్. సో అది ఒక ఫ్యాక్టర్ అనేది అవుతుంది. అండ్ ఫుల్లీ ఎమోషనల్, మీరు ఎమోషనల్గా ఉండండి కాదనట్ల, వేర్ యువర్ హార్ట్ ఆన్ ద స్లీవ్ కాదనట్ల, బట్ మరీ ఇన్ యువర్ ఫేస్ ఉన్నారంటే కనుక యూ విల్ యాంటగనైజ్ లాట్ ఆఫ్ పీపుల్. అది ఆర్సీబీ సమస్య. బట్ ఆర్సీబీ యాజ్ ఎ టీమ్ దే హావ్ బీన్ డూయింగ్ వెల్. 9 playoffsకి వాళ్ళు క్వాలిఫై అయ్యారు, వాళ్ళు గెలవలేదు, దట్స్ డిఫరెంట్ స్టోరీ. వాళ్ళకి గెలవలేకపోవడానికి కారణం ఎప్పుడు అదే కారణం కనిపిస్తుంది, ఆల్వేస్ ద సేమ్ రీజన్ ఫర్ దేర్ డిఫీట్, ఫర్ దేర్ నాన్ సక్సెస్. సో అది వాళ్ళు అడ్రస్ చేసుకోలేకపోతున్నారు బికాస్ దేర్ ఫోకస్ ఈస్ హియర్. సో అండ్ ఇప్పుడు వీళ్ళందరి టీమ్స్ గురించి మనం మాట్లాడుకుంటూ వచ్చి లెట్ us ఆల్సో టాక్ అబౌట్ లక్నో సూపర్ జైంట్స్. లక్నో సూపర్ జైంట్స్ గురించి మాట్లాడాలి అంటే కనుక ముందు ఒక చిన్న ఇది చెప్పాలి ఆ ఒక ఓనర్ గురించి. మోహన్ బగాన్ సూపర్ జైంట్స్ కూడా అతను ఓనర్. మోహన్ బగాన్ అనేది ఇండియన్ ఫుట్బాల్లో ది మోస్ట్ ఫాలోడ్ క్లబ్. అండ్ మోహన్ బగాన్, ఈస్ట్ బెంగాల్, మొహమ్మదన్ స్పోర్టింగ్, ఇవన్నీ కూడా వేరే రకమైన క్లబ్లు ఫుట్బాల్లో. దెర్ ఇస్ హెల్ లాట్ ఆఫ్ ప్రెషర్ ఆ ఫుట్బాల్ టీమ్స్ని డీల్ చేయాలంటే. ఐపీఎల్లో చూపించే ప్రెషర్ అనేది ఎందుకు పనికిరాదు ఆ ప్రెషర్ ముందు. మోహన్ బగాన్కి మీరు ఓనర్స్గా ఉన్నారంటే కనుక అక్కడి నుంచి గోయింకా గాట్ ఇన్ టు యువర్ జోన్ ఆఫ్ గెటింగ్ బెస్ట్ ప్లేయర్స్. డబ్బులు పెట్టడం సమస్య కాదు, బెస్ట్ ప్లేయర్స్ వాళ్ళ గెలవాలి అంతే. కంప్లీట్లీ రిజల్ట్ ఓరియంటెడ్ అండ్ లిటిల్ మోర్ ఇన్ యువర్ ఫేస్, లిటిల్ మోర్ ఆటోక్రాటిక్. సో అప్పుడు ఏమవుతుందంటే ఆటోక్రాటిక్గా మాట్లాడుతున్న ఒక ఓనర్ మాట్లాడుతున్నాడు, వేరే ఎంప్లాయీస్ ఆర్ ఆల్ వర్కింగ్, ఓనర్ మాత్రం ఏసీ రూమ్లో కూర్చొని మాట్లాడుతున్నాడు అంటే యూ ఫీల్ ఇదేం డిక్టేటర్షిప్ గోల్, ఇదేంటి బానిసలా అనే డౌట్లు వస్తాయి. దట్ ఈస్ వాట్ హెస్ హ్యాపెండ్ విత్ లక్నో సూపర్ జైంట్స్. మోహన్ బగాన్ మ్యాచ్లో ఎక్కువ మంది చూడట్లేదు, అక్కడ స్టేడియంలో చూస్తారు, బెంగాల్లో బాగా నోట్ అవుతాయి కానీ ఓవరాల్గా నోట్ అవ్వట్లేదు అన్ఫార్చునేట్. బట్ లక్నో సూపర్ జైంట్స్లో ఆ జరిగిన ఎపిసోడ్ అనేది అందరికీ నోటీస్ అయింది. 400 కోట్లు ప్రాఫిట్ వస్తుంది కదా, వాళ్ళు ఎందుకు అంత సీన్ చేయాలని మాట్లాడచ్చు. క్రికెటర్స్ చాలా మంది ఇలాగే మాట్లాడుతున్నారు, వాళ్ళ యాంగిల్లో తప్పు లేదు. బట్ ఇఫ్ ఎన్ ఓనర్ ఇస్ పుట్టింగ్ 5,000 crores or 6,000 crores ఎవ్రీ సీజన్ 150 కోట్ల నుంచి 160 కోట్ల దాకా ఖర్చు పెడుతూ ఉన్నప్పుడు తొందరగా బ్రేక్ ఈవెన్ అవ్వాలని కోరుకుంటాడు. మీకు 400 కోట్లు రావచ్చు, నెట్ ప్రాఫిట్ మీకు 200-250 కోట్లు రావచ్చు ప్రతి సీజన్కి. సరే ప్రాఫిట్ 400 కోట్లు అనుకుందాం, 6,000 కోట్లు పెట్టాడంటే 400 కోట్లు ఇయర్ ఆన్ ఇయర్ ప్రాఫిట్ రావాలంటే కనుక సరే ఇన్ఫ్లేషన్ డిఫ్లేషన్ అన్ని తోడు చేసుకొని 12-13 ఏళ్ళు అవుతుంది. అలాంటిది యూ వాంట్ ప్రాఫిట్ క్విక్లీ, టీం పర్ఫామ్ చేస్తే వస్తాయి. అటువంటి పరిస్థితుల్లో ఆటోక్రాటిక్ లీడర్ ఉన్నప్పుడు, ఇన్ యువర్ ఫేస్ లీడర్ ఉన్నప్పుడు, ప్రతి దాంట్లో కూర్చొని ఇన్వాల్వ్ అయ్యే ఒక ఓనర్ ఉన్నప్పుడు ఇబ్బందులు అవుతాయి. దట్ ఈస్ వేర్ లక్నో సూపర్ జైంట్స్ మెట్ విత్ అ ప్రాబ్లమ్ దిస్ ఇయర్. అన్ని టీమ్స్ గురించి మాట్లాడుకున్నాం మనం, లైక్ సిఎస్కే, ముంబై, ఆర్సీబీ, లక్నో, రాజస్థాన్ రాయల్స్, డీసీ, పంజాబ్, గుజరాత్ టైటన్స్ అనేది కూడా వాళ్ళు దే ఆర్ మోస్ట్లీ ఇన్ టు ఫైనాన్షియస్. వాళ్ళది ఇట్స్ ఆల్ బేస్డ్ ఆన్ అ ట్రాన్సాక్షనల్ ఓనర్షిప్ అది.
సో ప్లేయర్స్ని క్రియేట్ చేస్తాం, తయారు చేస్తాం. ప్లేయర్స్ వాంట్ టు గో, మేము మా ఒక ప్రెగ్ని యూజ్ చేసుకొని మాకు బెనిఫిట్ వచ్చేలాగా చేసుకుంటాం. హైదరాబాద్ FC ఫుట్బాల్ టీం, అది కూడా ట్రాన్సాక్షనల్ లీడర్షిప్ని బేస్ చేసుకునే ఒక టీం. నువ్వేం తెస్తావు, మేమేమి ఇస్తాం, నువ్వు వెళ్ళిపోతావు అనుకుంటే కనుక నీ నుంచి మాకు వచ్చేది ఏంటి? ఈ కైండ్ ఆఫ్ ఓనర్షిప్ అనేది హైదరాబాద్ FC, గుజరాత్ టైటన్స్ ఫాలో అవుతాయి. కొన్ని ఫుట్బాల్ క్లబ్స్ కూడా అలాంటివి ఫాలో అవుతూ ఉంటాయి. అండ్ అన్ఫార్చునేట్లీ 3 సీజన్లు అయ్యే వాళ్ళ దగ్గర. దేవర్ ఆల్సో వెరీ ఎమోషనల్. వాళ్ళు కూడా ఒక మంచి మేనేజర్ని పెట్టుకున్నారు, ఒక ఇమోషనల్ HRని పెట్టుకున్నారు, ఆశీష్ నేహ్రా ప్లేస్లో. ఇవన్నీ కనిపిస్తూ వచ్చాయి. బట్ ఈ ట్రాన్సాక్షనల్ ఓనర్షిప్ లీడర్షిప్ అనేది వాళ్ళని ఎక్కువగా ముందుకు డ్రైవ్ చేసింది. నౌ వీ హ్యావ్ 2 teams. బోత్ ఆఫ్ దెమ్ వాళ్ళ దగ్గర మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక KKR టీంలో దెర్ ఇస్ హ్యూజ్ కరిజ్మా. షారుఖ్ ఖాన్ ముందు నో అదర్ ఓనర్ హ్యాస్ గాట్ దట్ కరిజ్మా, అందులో డౌట్ లేదు. అండ్ ద టీమ్ రన్స్ ఆన్ దట్ కరిజ్మా. ఆ కరిజ్మా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే కనుక యూ కెన్ ఈజీలీ బికమ్ డిక్టేటర్. అది అవ్వాలా షారుఖ్ ఖాన్ మీద రెస్పెక్ట్, ఎందుకంటే అతను ఇక్కడ టీం ఉంది, ట్రిన్బాగో నైట్ రైడర్స్ టీం ఉంది, అమెరికాలో టీం ఉన్నట్టుంది, అతనికి 100 కోసం వెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. తర్వాత మీకు అబుదాబి నైట్ రైడర్స్ టీం ఉంది, అన్ని చోట్ల అతనికి టీం ఉంది. బట్ దట్ మ్యాన్ ఈస్ వెరీ ఎమోషనల్. ప్లేయర్లు అందరితో కూడా చాలా అద్భుతంగా హగ్ చేసుకుంటాడు, వాళ్ళతో మాట్లాడతారు, ఓడిపోయినా కూడా వాళ్ళు ఎంకరేజ్ చేస్తాడు, గెలిస్తే పార్టీ చేస్తాడు, వాళ్ళకి కావాల్సిందల్లా ఇస్తాడు. అండ్ ఇన్ఫాక్ట్ దినేష్ కార్తిక్ గురించి కూడా ఒక ఆర్టికల్ బయటకు వచ్చింది. తను KKR వదిలేసినా కూడా KKR అకాడమీని వాడుకున్నాడు ప్రాక్టీస్ చేయడానికి. అండ్ వెన్ హీ వాస్ గోయింగ్ త్రూ అ టఫ్ టైం, వాళ్ళ ఫ్యామిలీకి మొత్తానికి కూడా KKR హెల్ప్డ్ ఇన్ ఎవ్రీ విచ్ వే. ఇలాంటివి చాలా రేర్గా చూస్తూ ఉంటాం మనం. అండ్ అలాంటివి KKR చేసింది. ఇన్ఫాక్ట్ దే ఆర్ ద వన్స్ హు స్టార్టెడ్ ఇట్ ఫస్ట్. ఆ తర్వాత మిగతా టీమ్స్ అన్ని పిక్ చేసుకున్నాయి. సో అంతటి ఇమోషనల్ కోషెంట్ అనేది షారుఖ్ ఖాన్ మెయింటైన్ చేస్తాడు కాబట్టి అక్కడ నుంచి వెంకీ మైసూర్ తద్వారా వచ్చే ప్లేయర్లందరూ కానీ, గౌతమ్ గంభీర్ కూడా ఇస్ వెరీ ఇమోషనల్ పర్సన్. అందుకే ఆ మ్యాచ్ అనేది బాగా కుదిరింది. ఇలాంటివన్నీ కనిపిస్తాయి. ఎవ్రీ ప్లేయర్ లైక్స్ టు వర్క్ విత్ షారుఖ్ ఖాన్, లైక్స్ టు బీ ఇన్ దట్ ఆరా ఆఫ్ షారుఖ్ ఖాన్. అండ్ ఇలాంటి ఒక ఓనర్ ఉండి దెర్ ఇస్ అ లిటిల్ బిట్ ఆఫ్ బ్యూరోక్రసీ. వెంకీ మైసూర్ ఉన్నాడు, వాళ్ళు ఉన్నారు, తర్వాత ఓనర్షిప్ నుంచి అపాయింట్ చేసిన కొంతమంది కోచ్లు ఉన్నారు, ఆ తర్వాత క్యాప్టెన్ వచ్చాడు. దెర్ ఇస్ అ ప్రాపర్ ప్రాసెస్. బట్ ఆ ప్రాపర్ ప్రాసెస్లో ఎప్పుడూ కూడా స్పోర్ట్ ఎంత ఇమోషనల్గా, ఎంత అడ్రినలిన్ అనేది వేస్ట్ అవుతుంది, దానికి పంప్ షారుఖ్ ఖాన్ అంతే రీతిలో కొడతాడు. అది బాగా హెల్ప్ అయింది. అండ్ నెక్స్ట్ సన్ రైజర్స్ విషయంలో కూడా లాస్ట్ 3-4 yearsలో లీడర్షిప్ స్టైల్ అనేది మారింది. ఇనిషియల్గా మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక ఇట్ ఈస్ ఆల్ రిజల్ట్ ఓరియంటెడ్ లీడర్షిప్. సరే మనకి ఏమొస్తుంది ఇందులో పెట్టాం, వీ హ్యావ్ టు విన్ అన్నట్టుగా తయారవుతూ వచ్చారు. బట్ ఆ తర్వాత ఇట్ హెస్ టేకెన్ ఎ టర్న్. దెన్ స్లోలీ మెల్లగా ఎక్స్పాండ్ అయ్యే ప్రయత్నం చేయడం. ఒక వాళ్ళకున్న ఇబ్బంది ఏంటంటే కనుక హైదరాబాద్ ఆర్ తెలుగు వాళ్ళందరూ కూడా ఇది వాళ్ళ ఓన్ టీమ్ అని చెప్పుకోవడానికి కొంతమంది ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే తమిళనాడుకి వెళ్ళండి, కర్ణాటకకి వెళ్ళండి, లేదా మహారాష్ట్రకి వెళ్ళండి, లేదా బెంగాల్కి వెళ్ళండి, అందరూ కూడా యునానిమస్గా వాళ్ళ టీంలకు సపోర్ట్ చేస్తారు. హైదరాబాద్కి అలా కాదు, లాట్ ఆఫ్ ఫ్యాన్స్, ప్రతి ఒక్క టీంకి ఫ్యాన్స్ ఉన్నారు. సో అలాంటిది వీళ్ళు పైగా చెన్నై నుంచి వచ్చిన వాళ్ళు. సో ఆ లోకల్ కైనా ఎస్టాబ్లిష్ చేసుకోవడం ఎలా అని చాలా ప్రయత్నం చేశారు. సో దే వాంటెడ్ టు హ్యావ్ ఎన్ ఇమోషనల్ బాండ్, ఒక ట్రాన్సాక్షనల్ బాండ్, నాట్ జస్ట్ మనీ బట్ ఎన్ ఇమోషనల్ బాండ్. అది వర్కౌట్ అవుతున్న తరుణంలో దే హ్యాడ్ టు అండర్గో త్రూ అ లాట్ ఆఫ్ అదర్ ప్రాసెసెస్. ఉన్న ఎంప్లాయీస్లందరినీ పంపించేశారు. ఎంప్లాయీస్ అంటే టీమ్మేట్స్, వార్నర్ వెళ్ళిపోయాడు, కేన్ వెళ్ళిపోయాడు, అంతా వెళ్ళిపోయింది. లాస్ట్ ఇయర్ చూసుకుంటే కనుక దే వర్ గోయింగ్ నోవేర్. ఒక డిక్టేటర్ కైండ్ ఆఫ్ లీడర్షిప్ అనిపించింది. అండ్ ఎవ్రీ డెసిషన్ ఓనర్సే తీసుకుంటున్నారు అనిపించింది. చాలామంది క్రిటిసైజ్ కూడా చేశారు. బట్ ఈ సీజన్ వచ్చేసరికి వాళ్ళు ఒక కరిజ్మా బిల్డ్ చేసే ప్రయత్నం చేశారు కావ్యమారన్ వాజ్ ఆల్వేస్ ఎట్ ది సెంటర్. అండ్ అక్కడి నుంచి తను కూడా ఇమోషనల్ బాండ్ పెట్టే ప్రయత్నం చేసింది. దెర్ వాజ్ లాట్ ఆఫ్ వర్క్ దట్ వెంట్ ఇన్ టు ఇట్. ఆక్షన్స్లో ప్రతి ఒక్క టీం కూడా ప్లేయర్లని అక్కడ ప్రజెంట్ అయ్యేలాగా చేసింది. బట్ ప్రతి ఒక్క టీం ఏం చేసిందంటే మేము మీకు అకామిడేషన్ ఇస్తాం, మీరు ఫేర్ చూసుకోండి అన్నట్టుగా ఏదో మాట్లాడారు. బట్ ఇక్కడ సన్ రైజర్స్ చూసుకుంటే కనుక తీసుకెళ్లారు. రండి మేము చూసుకుంటాం కదా అన్నారు. తీసుకెళ్లారు కొంతమంది ఫ్యాన్స్ని ఆక్షన్కి. అక్కడి నుంచి ఆ ఇమోషనల్ కనెక్ట్ అనేది ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు. ప్రతిసారి దట్ ఆ కరిజ్మా అనేది బిల్డప్ చేసుకునే ప్రయత్నం చేశారు. న్యాచురల్లీ షీ ఈజ్ నాట్ కరిజ్మాటిక్, అందులో డౌటే లేదు. బట్ ఆ కరిజ్మాని బిల్డ్ చేసుకునే ప్రయత్నంలో షీ యాక్చువల్లీ బికేమ్ ది హార్ట్ ఆఫ్ సన్ రైజర్స్ హైదరాబాద్ అని చెప్పాలి. అండ్ అక్కడ చాలామంది కూడా చాలా రకరకాలుగా ఆవిడ గురించి మాట్లాడడం కానీ, ఆవిడ గురించి మెచ్చుకునే విధాలు ఉన్నాయి, ఆవిడ గురించి కొంచెం అటు ఇటుగా మాట్లాడే విధాలు కూడా ఉన్నాయి. బట్ కావ్య యాక్చువల్లీ గాట్ దట్ ఇమోషనల్ కార్డ్ విత్ ద ఫ్యాన్స్. ఎప్పుడైతే అది జరుగుతుందో మీ దగ్గర మీ టీంకి అందరికీ కూడా మీ ఫ్యాన్స్ ఎలా ఇమోషనల్గా కనెక్ట్ అయ్యారని చూపించి తద్వారా షీ ఎస్టాబ్లిష్ అన్ ఇమోషనల్ కనెక్ట్. డాన్ విటోరీ కానీ, మురళీధరన్ కానీ, టు అన్ ఎక్స్టెంట్ లక్ష్మణ్ కానీ, మన కేన్ విలియమ్సన్ వచ్చినప్పుడు ఎంత బాగా కలుసుకున్నారు చూశారు మీరు. సో వీళ్ళందరితో కూడా దర్ వాస్ లాట్ ఆఫ్ ఇన్ ఇమోషనల్ కనెక్ట్. అండ్ దెన్ దీనికి సింక్ అయ్యే ఒక మేనేజర్ని తెచ్చుకున్నారు విటోరీ రూపంలో, ప్యాట్ కమిన్స్ రూపంలో. మేనేజర్ ఎందుకంటే బిజినెస్ టర్మ్స్ వాడుతున్నాను కాబట్టి.
సో ఈ విధంగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్ మీరు చూస్తే కనుక దర్ ఇస్ లాట్ ఆఫ్ ఐడెంటిటీ. అరే మా టీంలో అయితే చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. లాస్ట్ సీజన్ ఫస్ట్ 2 మ్యాచ్లు ఇట్ వాజ్ ఆరెంజ్, ఆ తర్వాత కొంచెం అటు ఇటు అయింది. ఈసారి ఆర్సీబీ వచ్చినా, సిఎస్కే వచ్చినా, ఎవరు వచ్చినా, ఎంఐ వచ్చినా ఇట్ వాజ్ ఆల్ ఆరెంజ్. ఆ ఆరెంజ్ అవ్వడానికి కారణం ఏంటి అంటే కనుక దట్ ఈస్ ది బాండ్ దట్ కావ్య ఎస్ఆర్హెచ్ హవ్ స్ట్రక్ విత్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్. అండ్ ఆ ఇమోషనల్ కోషెంట్ అనేది పెరిగింది. ఇక్కడ దెర్ ఈస్ అ ట్రాన్స్ఫర్మేషనల్ కైండ్ ఆఫ్ లీడర్షిప్. ఇక్కడ కూడా ప్లేయర్స్ అందరూ బెటర్ అవ్వాలని కోరుకుంటూ వచ్చారు స్టార్టింగ్ నుంచి. మీరు చాలా మంది, మీరు గరుగ్ మీద ఫోకస్ పెట్టినా, అబ్దుల్ సమద్ మీద ఫోకస్ పెట్టినా, నటరాజన్ మీద ఫోకస్ పెట్టినా, ఆ తర్వాత మీరు దెన్ అగైన్ అభిషేక్ శర్మ తీసుకొచ్చి అతని మీద పెట్టిన ఫోకస్ కానివ్వండి, ఎవ్రీథింగ్ వర్క్డ్ అవుట్. ఉమ్రాన్ మాలిక్ కానీ ఎవ్రీథింగ్ వర్క్డ్ అవుట్. అండ్ కొన్ని వర్కౌట్ అవుతాయి, కొన్ని వర్కౌట్ కావు. కానీ దేర్ ఈస్ ద ట్రాన్స్ఫర్మేషన్ లీడర్షిప్. మీరు బాగా ఆడాలి, మీరు రిజల్ట్ తీసుకురావాలని చెప్పారు. బట్ స్లోలీ దట్ ఆల్సో టర్న్ ఇంటూ అన్ ఎమోషనల్ కైండ్ ఆఫ్ లీడర్షిప్. కొంచెం కరిజ్మా యాడ్ అయింది. అది ఎస్ఆర్హెచ్కి బాగా ప్లస్ అయింది. సో ఓవరాల్గా మీరు అబ్జర్వ్ చేయండి, సక్సెస్ఫుల్ ఫ్రాంచైజెస్ చూసుకుంటే కనుక కరిజ్మాటిక్ లీడర్షిప్ అనేది ఈజ్ అ వెరీ 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 ఇంపార్టెంట్ ఎసెన్షియల్ థింగ్. Sachin, Rohit had that charisma. Hardik unfortunately missed that. MS always had the charisma. He's still having the charisma. Ruturaj కూడా ఆ charisma వచ్చేట్టు బ్రాండ్ చేస్తున్నారు. రైట్. ఆ తర్వాత ఇప్పుడు నా ఓనర్ ఆఫ్ ఎస్ఆర్హెచ్ అండ్ ఓనర్ ఆఫ్ కేకేఆర్, వాళ్ళిద్దరికి ఆ కరిజ్మా ఉంది. ప్లేయర్ల మీద రుద్దే ప్రయత్నం చేస్తారు. గంభీర ఆల్రెడీ హ్యాజ్ అ కరిజ్మా, అందుకే కేకేఆర్కి బాగా వర్కౌట్ అయింది. కమిన్స్కి ఒక కరిజ్మా వరల్డ్ కప్లో గెలవడం వల్ల వచ్చింది, అది కూడా వాళ్ళకి బాగా వర్కౌట్ అయింది. దే డిడ్ రియలీ వెల్ ఈ టీమ్స్ అనేవి కూడా. ఆర్సీబీ ఆఫ్ కోర్స్ వాళ్ళు ఒక ప్లేయర్ని ముందు పెడుతున్నారు కాబట్టి ఒక ఫ్యాండమ్, ఆ ఎమోషన్, ఆ ఒక ఐడెంటిటీ అనేది వాళ్ళ దగ్గర నుంచి బాగా కనిపిస్తుంది. లక్నో ఇట్ ఈస్ మోర్ విత్ ది ఓనర్, అందుకే ప్రాబ్లం. పీబీకేజ్ ఇట్ ఈస్ మోర్ విత్ ది ఓనర్, అందుకే ప్రాబ్లం. ఆర్ఆర్ మెల్లగా దే గాట్ ఇన్ సంగకార, సంజు శాంసన్, వాళ్ళు కూడా మెల్లగా ఆ కరిజ్మాటిక్ వైపు వెళ్తున్నారు, ఆ ట్రాన్స్ఫర్మేషన్ లీడర్షిప్ వైపు వెళ్తున్నారు. వాళ్ళు కూడా బాగానే చేస్తున్నారు. జీటీ నీడ్స్ టు గో దేర్. డీసీ అగైన్ దర్ స్టిల్ ట్రయింగ్. రిషబ్ పంత్ అసోసియేట్ అయ్యే ప్రయత్నం చేశారు. దర్ స్టిల్ ట్రయింగ్, బట్ దే విల్ గెట్ దేర్ అనే ఫీలింగ్లో ఉన్నాను. ఎందుకంటే డీసీ దర్స్ లాట్ ఆఫ్ గుడ్ థింకర్స్ దేర్ ఆ టీంలో. సో అది కూడా ముందుకెళ్ళే అవకాశం ఉంది. అండ్ పోను ఏమవుతుందంటే కనుక ఇట్ విల్ గెట్ మోర్ ప్రొఫెషనల్. ఆరా, కరిజ్మా, ఇమోషన్స్ ఇవన్నీ ఉంటాయి. ట్రాన్స్ఫర్మేషన్ మీద కూడా చాలా గట్టి ఫోకస్ అనేది పడుతుంది. ఎందుకంటే అలా జరిగితేనే ఈ క్లబ్స్ విల్ టేక్ ది ఫుట్బాల్ రూట్. అలా జరిగితేనే క్లబ్ కాంపిటీషన్ చాలా స్ట్రాంగ్గా తయారవుతుంది. అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ, ఐ థింక్ ఫార్చునేట్లీ దట్ ఎక్కువ బయోలాటరల్ క్రికెట్ జరగడం, వరల్డ్ కప్లు జరగడం అనేది మంచిగా జరుగుతుంది. వేర్ అన్ని ఫ్రాంచైజీలు కమ్ టుగెదర్ బీసీసీఐ దగ్గర టు గివ్ దెమ్ గుడ్ ప్లేయర్స్. అలా జరిగితే కనుక ఇండియన్ క్రికెట్కి చాలా మంచిది. ఇండియన్ క్రికెట్ టీమ్కి మంచిది అవ్వాలంటే కనుక అక్కడ సెలెక్టర్లు, క్యాప్టెన్లు బాగా చేయాలి. దట్స్ డిఫరెంట్ స్టోరీ. సో దిస్ ఈజ్ మై వ్యూ ఆఫ్ లీడర్షిప్ విషయంలో. అండ్ కొంచెం పెద్ద వీడియోనే, బట్ ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ నెసెసరీ. కొంచెం అకాడమిక్గా కూడా మాట్లాడుకోవాలని చెప్పేసి, మరి ఈ వీడియోలో వ్యూస్ కానీ లేదా సబ్స్క్రైబర్స్ కానీ పెద్దగా పట్టించుకొని చేసేది కూడా లేదు. బట్ ఐ ఫెల్ట్ దిస్ నీడ్స్ టు బి టోల్డ్. అట్లీస్ట్ కొంచెం ఎవరన్నా హెచ్ఆర్ కానీ, బీబీఏ కానీ, ఎంబీఏ కానీ చేసిన వాళ్ళు ఎవరి దృష్టిలో అన్న వీడియో పడిందంటే కనుక దే లైక్ ఇట్ అని.